హలో వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. చిత్తూరు జిల్లా మదనపల్లిలో మొదలవుతుంది ఈ కథ. అక్కడ కాఫీ ఎస్టేట్కి అధిపతి అయిన కృష్ణమూర్తి అంటే సచిన్ కేడ్కర్ విద్యా సంస్థల్ని నడుపుతుంటాడు. తన మనవరాలు వైష్ణవి అంటే అతనికి ప్రాణం. చిన్నప్పుడే తల్లి చనిపోవడంతో ఆ పాపకి అన్ని తామై కుటుంబం అంతా అల్లారు ముద్దుగా పెంచుతుంటుంది. అలాంటి వైష్ణవి ప్రాణాలకి లోకల్ ఎమ్మెల్యే త్రిమూర్తులు అంటే రవికిషన్ నుంచి ముప్పు ఏర్పడుతుంది. దాంతో ఆ ఇంట్లోనే పనిచేస్తున్న తన సైన్యం నుంచి భోపాల్లో ఉన్న మహారాజ్ అంటే బాలకృష్ణకి వర్తమానం అందుతుంది. వైష్ణవిని కంటికి రెప్పలా కాపాడతానని మాట ఇచ్చిన మహారాజ్ తన పేరుని నానాజీగా మార్చుకొని రంగంలోకి దిగుతాడు. ఇంతకీ ఈ మహారాజ్ ఎవరు, భోపాల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది, వైష్ణవికి ఆయనకి సంబంధం ఏంటి? ఈ కథతో బల్వంత్ ఠాకూర్ అంటే బాబీ డియోల్, నందిని అంటే శ్రద్ధా శ్రీనాథ్, కావేరి అంటే ప్రజ్ఞా జైస్వాళ్లకు సంబంధం ఏంటనే విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. కొత్త కథల్ని చెప్పడం కంటే పాత కథల్ని కొత్తగా చెప్పడం ఓ పద్ధతి. ఫ్యాన్ బేస్ బలంగా ఉన్న ఓ అగ్ర హీరోలతో సినిమాలు తీస్తున్నప్పుడు కొత్త కథలతో ప్రయోగాలు చేయడం కంటే ఈ ఫార్ములాను అనుసరించడమే సురక్షితమని నమ్మే దర్శకులు చాలామంది. అయితే ఎంత కొత్తగా కథ చెప్పారన్న అంశమే ఫలితాలని ప్రభావితం చేస్తుంటుంది. యువ దర్శకుడు బాబీ ఆ విషయంలో పక్కా ప్లాన్తో రంగంలోకి దిగినట్టు ఈ సినిమా రుజువు చేస్తుంది. స్టైలిష్గా కథానాయకుడిని తెరపై ఆవిష్కరిస్తూ విజువల్గా హాలీవుడ్ సినిమాల్ని గుర్తు చేస్తూ సినిమాని తెరకెక్కించారు. బాలకృష్ణ సినిమాల్లో ఇది వరకు చూడని ఓ కొత్త నేపథ్యాన్ని ఇందులో ఆవిష్కరించారు. వీటన్నిటికి తోడు బాలకృష్ణ మాస్ అంశాలు ఉండనే ఉన్నాయి. దాంతో ఈ కథ తెలిసిందే అనిపించిన తెరపై సన్నివేశాలు ఊహకు తగ్గట్టే సాగుతున్న థియేటర్లో ఉన్నంతసేపు ఆ విషయాలేవి గుర్తుకు రాకుండా ఓ కొత్త సినిమా చూస్తున్నామనే అనుభూతి ప్రేక్షకుడికి కలుగుతుంది. మంచి విజువల్స్తో మొదలయ్యే ఈ సినిమా ఆరంభం నుంచే ప్రేక్షకుడిని లీనం చేస్తుంది. ఆట షురు అంటూ బాలకృష్ణ తన మార్క్ ఎలిమెంట్స్తో ప్రారంభ సన్నివేశాల నుంచే అభిమానుల్ని అలరించడం మొదలు పెడతాడు. అది చివరి వరకు కొనసాగుతుంది. ఇక లోకల్ ఎమ్మెల్యేలు త్రిమూర్తులు, అతని తమ్ముడి నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆ తర్వాత పోలీస్ అధికారి స్టీఫెన్ అంటే షైన్ టామ్ చాకో డాకుని వెదికే క్రమం కూడా ఆసక్తికరంగా సాగుతుంది. డ్రైవర్ నానాజీగా బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వడం, కుటుంబం నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు కథకు కాస్త బ్రేకులు వేస్తాయి. అయితే ఆ తర్వాత వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ దబిడి పాట మళ్ళీ సినిమాలో వేగం పెంచుతాయి. ఇక విరామానికి ముందు వచ్చే యాక్షన్ సన్నివేశాలు పైసా వసూల్ ద్వితీయార్థంపై ఆసక్తిని కూడా పెంచుతాయి. డాకు మహారాజ్ అసలు కథంతా ద్వితీయార్థంలోనే. ఇక ఇంజనీర్ అయిన సీతారాం డాకు మహారాజ్గా మారడానికి దారితీసే పరిస్థితులు ఆకట్టుకుంటాయి. ఫ్లాష్ బ్యాక్గా వచ్చే ఆ సన్నివేశాలు చంబల్కా భగవాన్గా బాలకృష్ణని, ఆ ప్రాంత ప్రజల్ని ముప్పు తిప్పలు పెట్టిన నరరూప రాక్షసుడు బలవంత్ ఠాకూర్గా బాబీ డియోల్ని ఆవిష్కరిస్తాయి. సింహ సినిమాలో వైద్యుడిగా ఎలా కనిపించాడో అలా ఇంజనీర్ సీతారాంగా హుందాగా కనిపిస్తాడు బాలకృష్ణ. అవసరమైనప్పుడు మాత్రం రాయలసీమ పౌరుషాన్ని ప్రదర్శించే ఆ పాత్ర బాగా కుదిరింది. యాక్షన్ ఘట్టాలు సినిమాపై చాలా ప్రభావం చూపిస్తాయి. కానీ ఎక్కడ ఓవర్ ది టాప్ అన్నట్టుండవు. సంభాషణలు కూడా అంతే. ప్రతి మాట సన్నివేశం నుంచే పుట్టుకొచ్చినట్టు అనిపిస్తుంది. ద్వితీయార్థంలో నందిని పాత్ర నేపథ్యంలో వచ్చే మలుపులు, సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చంబల్ బ్యాక్డ్రాప్, అక్కడి ప్రజల కష్టాలు ఈ సినిమాకి కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. ఇక బాలకృష్ణ అభిమానులకి అసలైన పండుగ ఆనందాన్ని ఇస్తుంది ఈ సినిమా. సగటు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని కూడా పంచుతుంది. ఇక బాలకృష్ణకు ఇది అలవాటైన పాత్రే. ఇంజనీర్ సీతారాంగా, నానాజీగా, డాకు మహారాజ్గా భిన్న కోణాల్లో తెరపై కనిపిస్తాడు. ఇక ప్రతి లుక్లోనూ ఆయన స్టైలిష్గా కనిపిస్తారు. ఆయన చేసిన యాక్షన్ కూడా ఇందులో కొత్తగా ఉంటుంది. ఇక కథానాయికల్లో శ్రద్ధా శ్రీనాథ్ కథని మలుపు తిప్పే పాత్రలో కనిపిస్తుంది. అయితే తెరపై ఎక్కువసేపు కనిపించేది మాత్రం ప్రజ్ఞా జైస్వాల్ మాత్రమే. ఇక బల్వంత్ సింగ్ ఠాకూర్ పాత్రలో బాబీ డియోల్ ద్వితీయార్థంలోనే కనిపిస్తారు. ఆయన పాత్రలో పెద్దగా బలం లేదు, కానీ ఉన్నంతలో క్లాస్గా కనిపించారు. ఇక ప్రథమార్థంలో రవికిషన్ విలనిజం ఆకట్టుకుంటుంది. ఆయన తమ్మునిగా కనిపించిన దర్శకుడు సందీప్ రాజ్ కూడా కొన్ని సన్నివేశాలపై మంచి ప్రభావం చూపించారు. ఇక స్క్రీన్ ప్లే మాటలు ఈ సినిమాకు ప్రధాన బలం. భాను భోగవరపు నందు మాటలు ఆకట్టుకుంటాయి. ఇక సాంకేతిక విభాగాల్లో విజయ్ కర్ణన్ కెమెరాకి ఎక్కువ మార్కులు పడతాయి. ప్రథమార్థంలో పచ్చటి వాతావరణం చూపించిన ఆయన కెమెరా ద్వితీయార్థంలో డ్రైలాండ్ని అంతే ఎఫెక్టివ్గా తెరపై ఆవిష్కరించింది. ఇక మాస్ యాక్షన్ కథల్ని తీయడంలో సిద్ధార్థుడైన దర్శకుడు బాబీ ఎంచుకున్న కథ కొత్తదేమీ కాదు. అయితే దాన్నే కొత్త ప్రమాణాలతో తీసి తన మేకింగ్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. నిర్మాణం ఉన్నతంగా ఉంది. బాలకృష్ణపై నాగవంశీకి ఉన్న అభిమానం నిర్మాణంలో అడుగడుగునా కనిపిస్తుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.